శివుడు తన తలపై చంద్రుడిని ఎందుకు పెట్టుకున్నాడో మీకు తెలుసా? దక్షుడు తన 27 మంది కూతుళ్లను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కానీ వారందరిలో రోహిణి అందంగా ఉండడంతో కేవలం తనపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తూ మిగతా భార్యలను పట్టించుకునేవాడు కాదు. దాంతో దక్షుడు చాలా సార్లు చెప్పి చూస్తాడు. కానీ చంద్రుడు వినకపోవడంతో తన ఓపిక నశించి లోకాలకి వెలుగునిచ్చే నువ్వు కాంతిహీనుడు అవుతావు అని శపిస్తాడు. కానీ చంద్రుడి వెలుగు క్షీణిస్తే ఎన్నో ఔషధ మూలికలు నశించిపోతాయి. కాబట్టి ఇది చంద్రుడికే కాదు సమస్త సృష్టికి కష్టాన్ని తెచ్చిపెడుతుంది. దాంతో బ్రహ్మ ఇచ్చిన సలహాతో చంద్రుడు వెళ్లి శివుణ్ణి సహాయం చెయ్యమని వేడుకుంటాడు. అప్పుడు శివుడు శాపాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు, కానీ సృష్టికి నీ వెలుగు అవసరం కాబట్టి కేవలం కృష్ణపక్షంలో కాంతి క్షీణించి శుక్లపక్షంలో అదే కాంతి తిరిగి పుంజుకుంటుంది అని చెప్పి లోకాల్ని ఏలే ఆ పరమేశ్వరుడు చంద్రుణ్ణి తన తలపై ఉంచుకుంటాడు. మీరు శివభక్తులైతే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.